నీరు ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓలు సీఎం టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వ్యవసాయ పనులు పూర్తి కావచ్చినందున ఉపాధి హామీ పనులు పెంచాలని సూచించారు. ఎన్ని పంట కుంటలు తవ్వితే అంత లాభమని చెప్పిన బాబు ఎంతగా నరేగా నిధులు వినియోగించుకుంటే అంతమందికి ఉపాధి కల్పించవచ్చని వివరించారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు నీరు ప్రగతి కార్యక్రమం ఓ భరోసా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. నరేగాకు ఈ ఏడాది 6,000 కోట్లు పూర్తిగా వినియోగిస్తేనే వచ్చే ఏడాది బడ్జెట్ 7,000 కోట్లు సాధించగలమని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాలు పెరగాలని సూచించారు. కేంద్రం నుంచి మరో 2,500 కోట్లు రానున్నాయని తెలిపిన బాబు మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి లక్ష్యాలు నిర్దేశించుకుని సకాలంలో సాధించాలని సూచించారు. సమన్వయంతో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. 100% మౌలిక సదుపాయాలు పూర్తి చేసిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రజలతో పాటు పెట్టుబడిదారుల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని విశాఖ భాగస్వామ్య సదస్సు రుజువు చేసిందని తెలిపారు.